భారతదేశాన్ని అత్యంత ఉన్నత స్థాయిలో ప్రభావితం చేసినటువంటి ఇద్దరు మహామనీషుల గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఈ ఇద్దరు చాలా విశిష్టమైన వ్యక్తిత్వం కలిగినటువంటి వారు, ఒకరిపై ఒకరికి చాలా ఆమోదయోగ్యమైనటువంటి, చాలా ప్రేమ కలిగినటువంటి ప్రేమాస్పదులు ఇద్దరు. అయితే ఇద్దరు వారి వారి భావాలకు, వారి వారి ఆలోచన రీతికి కట్టుబడి ఉన్నా పరస్పరం ఒకరిపైన ఒకరికి ఎంతో ప్రేమ, గౌరవం, ఆప్యాయత కలిగినటువంటి వారు. ఈ ఇద్దరిని విశ్వనరుడుగా మనం భరత జాతి ఎంతో కీర్తించింది. వారిద్దరే గాంధీజీ, రవీంద్రుడు. 10 మంది మెచ్చినా నొచ్చినా పాటించక కర్తవ్యాన్ని పాలించి తీరాలని ఏక్లా చలోరే అనే ప్రసిద్ధ గీతంలో రవీంద్రుడు ప్రబోధించాడు. ఆ గీతాన్ని తనకు ఆలంబనగా తీసుకుని హితైషులు వద్దని వారించినా లెక్క చేయక నవకాళీలోని హింసాత్మక వాతావరణంలో కూడా పర్యటించాడు గాంధీ. భారతీయులకు రవీంద్రుడు, గాంధీ మహాత్ముడు గురుదేవులు. ఇద్దరూ భరత జాతిని మేల్కొలిపి పునరుజ్జీవనానికి ముఖ్య కారకులైన మహనీయులు. యుగయుగాలుగా భారతీయ సంస్కృతికి, సజీవమైన సంస్కృతికి ఇద్దరు ఉత్తమ ప్రతినిధులు. ఇద్దరు సంకుచిత మనస్తత్వాన్ని ఖండించిన వారే. భారతీయుల దృష్టిని విశాలం చేశారు. మానాభిమానాలు బ్రిటిష్ పరిపాలనలో అడుగంటిన రోజున కోల్పోయిన జాతికి తిరిగి ఆత్మగౌరవం ప్రసాదించారు. అయితే నెహ్రూ అన్నట్లు వారి ఆదర్శాలు, ఆశయాలు ఒక్కటే అయినా వ్యక్తిగతంగా ఇద్దరిలోనూ ఎంతో భేదం కనిపిస్తుంది. కళాప్రియుడైన రవీంద్రునికి, కర్మయోగి అయిన గాంధీకి మధ్యలో ఎంతో తేడా ఉంది. అయితే కష్టించి పనిచేసే బాహు గాంధీ, కమ్మని రాగం ఆలపించే కంఠం రవీంద్రుడు. గాంధీజీ ఒక సేనాధిపతి, స్వాతంత్రోద్యమానికి. రవీంద్రుడు ఒక వైతాళికుడు. సర్వసంగ పరిత్యాగం గాంధీ. జీవితాదర్శం మమతాబంధాల మాధుర్యంలోనే స్వేచ్ఛానుభూతి వాంఛించి సౌందర్య లాలస రవీంద్రుని ధ్యేయం. అయితే ఇద్దరూ భారతదేశాన్ని ప్రేమించారు, మానవ జాతిని ప్రేమించారు. ఆ ప్రేమయే ఇద్దరిని సన్నిహితం చేసింది. ఇద్దరూ ఈ ప్రపంచమంతా ఒక స్వర్గతుల్యమైనటువంటి ఒక భవనంగా, చాలా ఉత్తమమైన, రమణీయమైన ప్రపంచంగా మారాలని ఎంతో కాంక్షించినటువంటి వాడు. గాంధీజీ మొట్టమొదటగా 1915లో దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి తిరిగి రాగానే తొలిసారి రవీంద్రుణ్ణి శాంతినికేతన్లో కలుసుకున్నాడు. అప్పటికే ఆఫ్రికాలో ఆశ్రమం నుంచి వచ్చిన గాంధీ అనుచరులు శాంతినికేతన్లో తాత్కాలిక ఆవాసం ఏర్పరుచుకొని కొంతమంది ఉన్నారు. భారతదేశానికి రాగానే గాంధీజీ కూడా అక్కడికి వెళ్ళారు. శాంతినికేతనంలోని విద్యార్థులు స్వేచ్ఛగా ఆడుతూ, పాడుతూ, పుష్పమాలికలు అల్లుతూ, సంగీత సాహిత్య రసతరంగాలలో ఓలలాడుతూ ఉన్నారు. గాంధీ దాన్ని చూసి ఎంతో ఆనందించాడు. వారికి కొన్ని సూచనలు కూడా చేశాడు. తిరిగి 1917 కాంగ్రెస్ సమావేశ సందర్భంలో రవీంద్రుడు గాంధీని కలుసుకున్నారు. ఆ సమావేశ ఆరంభంలోనే రవీంద్రుడు భారత ప్రార్థన అని తన ప్రసిద్ధ గీతాన్ని ఆలపించాడు. అప్పుడే రవీంద్రుడు రచించిన పోస్టాఫీస్ నాటక ప్రదర్శనను గాంధీజీ చూశాడు. తర్వాత 2 ఏళ్లకు పంజాబ్లోని జిలియన్ వాలాబాగ్ దురంతాలు దేశంలో తీవ్ర సంచలనాన్ని కలిగించాయి. నాటి బ్రిటిష్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా రవీంద్రుడు తన సర్ బిరుదాన్ని పరిత్యజించాడు. అప్పుడు వైస్రాయికి వ్రాసిన లేఖలో, మానవ మాతృలెవ్వరికీ తగని దారుణ పరాభవానికి నా సాటి భారతీయులు గురవుతూ ఉన్నప్పుడు మీరు ప్రసాదించిన గౌరవ లాంఛనాలు మా కళంకాన్ని మరింత స్పష్టంగా చెప్పుతున్నాయని అన్నాడు. ఆ విధంగానే గాంధీ కైజర్ ఏ హింద్ పథకాన్ని తిరిగి పంపుతూ తన దుర్నీతిని సమర్థించుకోవటం కోసం తప్పు మీద తప్పు చేసే ప్రభుత్వం పట్ల నేను గౌరవాభిమానాలు చూపలేను అని వ్రాశాడు. అంతేకాదు, శాంతియుతంగా ప్రభుత్వాన్ని ప్రతిఘటిస్తూ ఆయన 1921లో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని కూడా ప్రారంభించాడు. అయితే
సహాయ నిరాకరణోద్యమ పట్ల ఇద్దరికి గురుదేవుడైనటువంటి రవీంద్రునికి గాంధీకి విభిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. స్వప్న జగత్తులో వ్యవహరించే ఆదర్శవాది అని, స్వరాజ్య సంపాదనకు ఆయన సూచించిన మార్గం ఆచరణ సాధ్యం కాదని కొందరు సహాయ నిరాకరణోద్యమాన్ని విమర్శించాడు. రవీంద్రుడు కూడా ఆ ఉద్యమాన్ని ఆమోదించలేదు. ఆ సందర్భంలోనే సహాయ నిరాకరణ ఉద్యమాన్ని గురించి వారిద్దరి మధ్య కొంతకాలం వాగ్వివాదం సాగింది. ప్రపంచంలో నాడు నైతిక బలానికి గాంధీ సర్వోత్తమ ప్రతినిధి అని, ఆయన నైతిక బలం దేశానికి ఎంతైనా అవసరమని, అయితే ఆధ్యాత్మిక సంపత్తిని ప్రాపంచిక సమస్య పరిష్కారానికి వినియోగించకూడదని రవీంద్రుడు అన్నాడు. పైగా సహాయ నిరాకరణ సరి అయిన దారి కాదని, ప్రాక్పశ్చిమాల మేళనం మీదనే ప్రపంచాభ్యుదయం ఆధారపడి ఉన్నదని, కనుక సహకారమే సముచిత మార్గమని రవీంద్రుడు ఉద్ఘాటించాడు. నైతిక బలాన్ని భౌతిక బలంగా మార్చటం అనుచితం అని ఆయన విమర్శించాడు. చేరటానికి వేరే బదులు ఏమీ లేనప్పుడు పిల్లలు ప్రభుత్వ పాఠశాలను బహిష్కరించమని కోరడం సరికాదని కూడా భావించాడు. అయితే ఈ రవీంద్రుని విమర్శకు గాంధీజీ తగు రీతిలో సమాధానం చెప్పాడు. తన విశ్వాసాలను ఎంత స్పష్టంగా ప్రకటించాలో అంత స్పష్టంగా ప్రకటించాడు. వ్యక్తిశీలానికి సాహిత్య అధ్యయనానికి ఏమీ సంబంధం లేదు. ప్రభుత్వ పాఠశాలలు మన జాతిని నిర్వీర్యం చేస్తున్నాయి, పిల్లలను పాడు చేస్తున్నాయని నా విశ్వాసం. పిల్లలకు అటువంటి అక్రమ విద్యా విధానంతో ఎట్టి సంబంధం ఉండకూడదని గాంధీ అన్నాడు. నిరాకరణ సూత్రం నిజమైనది కాదని, మతం కూడా అంగీకృతితో పాటు నిరాకరణాన్నే ఆదేశిస్తుందని, మంచిని గ్రహించడంతో పాటు చెడును నిరాకరించడం కూడా ముఖ్యమని గాంధీజీ అన్నాడు. మన జాతి ప్రభుత్వంతో సహాయ నిరాకరణ చేస్తున్నదంటే ప్రభుత్వాన్ని తనతో సగౌరవంగా సగ్రమ పద్ధతిలో సహకరించమని ఆహ్వానిస్తున్నదన్నమాట అని వివరించాడు. చర్కాపై నూలు వడకడానికి గాంధీజీ ఇచ్చిన ప్రాధాన్యత కూడా రవీంద్రుడికి ఎంతమాత్రం నచ్చలేదు. 6 నెలలు అందరూ నూలు వడికినంత మాత్రాన స్వరాజ్యం సిద్ధిస్తే అంత సునాయాసంగా ప్రాప్తించిన స్వరాజ్యానికి విలువ ఏమీ ఉండదని ఆయన ఆక్షేపించాడు. చరకా సమస్యపై గాంధీ రవీంద్రునికి ఇచ్చిన ప్రత్యుత్తరం చాలా కీలకమైనది, చాలా ప్రశంసనీయమైనటువంటిది. కవి ఎప్పుడూ ఉజ్వల భవిష్యత్తును సందర్శిస్తాడు. ప్రభాత వేళ ప్రార్థనా గీతాలను పాడుతూ పైకెగిసిపోయే స్వేచ్ఛా విహంగాల మనోహర దృశ్యాన్ని మనకు సాక్షాత్కరింపజేస్తాడు. అయితే ఆ పక్షులు ముందు రోజు కడుపు నిండుగా మేతమేసి తనివి తీరా వినువీధిలో విహరించి రాత్రివేళ విశ్రమించి ఒక గొప్ప శక్తిని పొందుతాయి. కానీ నేను ఎగరటానికి కూడా సత్తువ లేని నికృష్ట స్థితిని బాధతో ఈ దేశంలో తిలకిస్తున్నాను. భారతాకాశం కింద నివసించే మానవ పక్షికి రాత్రి విశ్రాంతి తరువాత కొత్త వ్యవసత్వం చేకూరదు సరికదా, మరింత నీరసమే సంప్రాప్తిస్తుంది. ఈ దీన దరిద్ర జనావడిని కబీరు దోహాలతో ఓదార్చటం నాకు సాధ్యం కాలేదు. ఆకటితో అల్లాడే వేనవేలు పిల్లలు ఈ దీన దరిద్ర జనావళిలో ఉంటే యాచించే గీతం ఒక్కటే ఆకటితో వెళ్ళాడేటటువంటి వారికి ఏమీ ఉపయుక్తమైనటువంటిది కాదు. అది పుష్టికరమైన ఆహారం. ఎవ్వరూ దానిని వారికి ఇవ్వరు. దానిని వారే గడించుకోవాలి. చెమటోడ్చి వారే ఆహారాన్ని సంపాదించుకోవాలి. ఆకలియే నేడు చిరకాను సమర్థించే ప్రధాన వాదమని ఒక అత్యుద్భుతమైనటువంటి వాదాన్ని, తార్కికమైనటువంటి వాదాన్ని గాంధీ రవీంద్రునికి జవాబుగా ఇచ్చాడు. ఈ వివాదాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రఖ్యాత ఫ్రెంచ్ రచయిత రోమారోలా గాంధీని సెయింట్ పాల్తోనూ రవీంద్రుని ప్లేటోతోనూ పోల్చుతూ ఇద్దరూ నవప్రపంచ శుభోదయానికి కృషి చేస్తున్నారని, కానీ వారి సాధన మార్గాలు మాత్రం భిన్నమైనవని అన్నాడు. అయితే రవీంద్రుడు ఎంత విశ్వజనీనమైనటువంటి ఆ పరమాత్మ, ఆ విశ్వజనీనమైనటువంటి మహా గొప్ప గుణం కలిగినటువంటి వాడంటే, మహాత్మ బిరుదాన్ని గురించి వ్యాఖ్యానిస్తూ ఏషదేవో విశ్వకర్మ మహాత్మా సదా జనానాం హృదయే సన్నివిష్ట అనే శ్వేతాశ్వరోపనిషత్ సారాన్ని
స్మరించి జనులందరి హృదయంలో నివసించే దైవం మహాత్ముడని, దైవం ముద్దుబిడ్డ అయిన గాంధీ కూడా అసంఖ్యాక భారతీయుల హృదయారావంలో నివసిస్తున్నాడు కనుక ఆయన మహాత్ముడనే బిరుదు సార్థకమైనదని చెబుతూ గాంధీ పట్ల తన గౌరవ భావాన్ని ప్రకటించుకున్నాడు. ఆ విధంగానే గాంధీ కూడా రవీంద్రుణ్ణి గురుదేవుడని, ప్రాగ్దేశ గౌరవ పరిరక్షకుడని సంబోధించి తన గౌరవాన్ని ప్రదర్శించాడు. ఇద్దరికీ ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, పరస్పరం ఎన్నో విషయాలపై భిన్నాభిప్రాయాలున్నా పరస్పరం ఎంతో గౌరవం వారిపై ఉంది. అందుకే ఏ సమస్యను గురించైనా అభిప్రాయ భేదాలు ఏర్పడితే వాటిని స్పష్టంగా చెప్పటానికి ఎవరూ వెనుతీయలేదు. సహాయ నిరాకరణోద్యమం గురించి వాగ్వివాదం సాగుతున్న కాలంలోనే 1921లో గాంధీ కలకత్తాలో రవీంద్రుని కలుసుకున్నాడు. అప్పుడు దీనబంధు సిఎఫ్ ఆండ్రూస్ కూడా వారితో ఉన్నాడు. వారి అభిప్రాయ భేదాలు మాత్రం తొలగిపోయలేదు. అవనీంద్రనాథ్ ఠాగూర్ ఆ సన్నివేశాన్ని ఒక చక్కని చిత్రంగా రచించాడు. కొంతకాలం తరువాత 1932 కమ్యూనల్ అవార్డు వివరాలు బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. అప్పుడు ఎరవాడ జైల్లో ఉన్న గాంధీ నిర్ణయాన్ని ప్రతిఘటించడం కోసం నిరాహార దీక్ష పూనడానికి నిశ్చయించుకున్నాడు. దీక్ష ప్రారంభించడానికి ముందు సెప్టెంబర్ 2వ తేదీన గాంధీ ప్రేమతో రవీంద్రునికి ఒక లేఖ రాశాడు. నా చర్య మీకు సమ్మతమైతే నన్ను మీరు ఆశీర్వదించండి, అది నాకు బలం చేకూర్చుతుంది. ఇది గాంధీజీ రాసిన లేఖలో సారాంశం. కానీ ఆ లేఖ ఇంకా వెళ్ళక ముందే రవీంద్రుడు ఆయనకు ఒక టెలిగ్రామ్ ద్వారా సందేశాన్ని పంపాడు. గాంధీ నిర్ణయాన్ని, తన ఆమోదాన్ని తెలియజేస్తూ, విషాద హృదయాలతో మేమందరం మీ మహత్తర త్యాగ దీక్షను భక్తితో, ప్రేమతో గమనిస్తూ ఉంటామని రవీంద్రుడు రాశాడు. చివరకు బ్రిటిష్ ప్రభుత్వం గాంధీ సూచించిన మార్పులన్నిటికీ ఒప్పుకుంది. గాంధీ ఆశయం సిద్ధించింది. గాంధీ ఆరోగ్యం ప్రమాదకరంగా ఉన్నదనే వార్త విన్నంతనే రవీంద్రుడు కలకత్తా నుంచి పూనా దగ్గర ఎరవాడకు బయలుదేరి వెళ్ళాడు. అంతలో విజయవార్త కూడా వచ్చింది. ఆనందం పొంగిపోయే నిండు హృదయంతో గాంధీని సమీపించాడు. సెప్టెంబర్ 26వ తేదీన గాంధీజీ నిరాహార దీక్ష విరమించే ముందు గాంధీకి ఎంతో నచ్చినటువంటి గేయాన్ని వినిపించాడు. హృదయం ఎండి బీటలు వారినప్పుడు నీ దయాదీక్షతో విచ్చేయి ప్రభువు, జీవితం రసహీనమైనప్పుడు సంగీత సంరంభంతో సమీపించు అని గాంధీ అభిమానపాత్రమైన తన గీతంతో రవీంద్రుడు ప్రార్థన చేశాడు. 1934 జనవరి నెలలో బీహార్ రాష్ట్రంలో పెద్ద భూకంపం వచ్చింది. దానివల్ల ప్రజలకు విపరీతమైన కష్టనష్టాలు కలిగాయి. అప్పుడు గాంధీ ఆ రాష్ట్రంలో కొంతకాలం పర్యటించి స్వయంగా విచారించి తెలుసుకున్నాడు. ఆ సమయంలో ఆయన ఒక ప్రకటన చేశాడు. ఈ భూకంపం ప్రజల పాపాలకు, ముఖ్యంగా అంటరానితనం అనే పాపానికి భగవంతుడు విధించిన శిక్ష అని ఒక చోట అన్నాడు. రవీంద్రుడు వంటి విజ్ఞులు అనేకులు ఆ మాటకు నొచ్చుకున్నారు. రవీంద్రుడు ఒక పత్రికా ప్రకటన చేస్తూ, భౌతికమైన అరిష్టాలకు, ప్రమాదాలకు విధిగా భౌతిక కారణాలు ఉంటాయి. ప్రకృతి శక్తులను మానవుల నైతిక ప్రవర్తనతో జోడించటం శాస్త్రసమ్మతం కాదు అని విమర్శించాడు. ఇది గొప్ప పదునైన విమర్శ రవీంద్రుడు గాంధీ పట్ల చేసినటువంటిది. గాంధీ మాత్రం తన అభిప్రాయాన్ని మార్చుకోలేదు. జడ పదార్థాలకు, ఆత్మకు అవినాభావ సంబంధం నిశ్చయంగా ఉన్నది. మానవ ప్రవర్తనకు ప్రకృతి శక్తులకు నడుమ సంబంధం ఉన్నదనేది నా దృఢ విశ్వాసమని గాంధీజీ ప్రకటించాడు. ఈ వివాదాన్ని గురించి ప్రధాని నెహ్రూ తన ఆత్మకథలో రాస్తూ, బీహార్ భూకంపానికి అస్పృశ్యత, దురాచారమే ప్రత్యక్ష కారణమనే గాంధీ వాదం తనకు విస్మయించం కలిగించిందని, రవీంద్రుని ఖండన తనకు చాలా సంతృప్తినిచ్చిందని వెల్లడించాడు. నెహ్రూజీ కూడా ఎన్నోసార్లు గాంధీజీ భావాలతో విభేదించాడు. కానీ ఏనాడు గాంధీజీ నాయకత్వాన్ని నిరసించిన వ్యక్తి కాదు. గాంధీజీ తీసుకున్న నిర్ణయాన్ని విభేదించినటువంటి వ్యక్తి కూడా కాదు. తర్వాత రవీంద్రుడు గాంధీ 1936లో ఢిల్లీలోను, 38లో కలకత్తాలోను కలుసుకున్నారు. అప్పుడు రవీంద్రుని విశ్వభారతికి ఏర్పడిన ఆర్థిక సమస్యలను తొలగించడానికి
గాంధీజీ విరాళాలు స్వీకరించి విశ్వకవి ఉద్యమానికి చేయూతనిచ్చాడు. ఆఖరుసారిగా 1940 ఫిబ్రవరి నెలలో శాంతినికేతన్లో తొలిసారి వాళ్ళిద్దరూ కలుసుకున్నారు. అప్పటి తన శాంతినికేతన్ యాత్రను గాంధీ తీర్థయాత్రగా అభివర్ణించాడు. గాంధీ గౌరవార్థం ఏర్పాటు చేయబడిన సభలో స్వయంగా గాంధీ స్వాగత వచనాలు చెప్పాడు. నా జీవితంలోనే ప్రశస్త నిధిని మోసుకు వెళుతున్న నావ వంటిది విశ్వభారతి. ఈ సంస్థ కలకాలం నిలిచి ఉండదగినదని మీరు భావిస్తే దీనికి మీరు రక్షణ ఇవ్వండి అని రవీంద్రుడు అర్థించాడు. గాంధీజీ కోసం తన నృత్య నాటిక చండాలిక ప్రత్యేక ప్రదర్శనం రవీంద్రుడు ఏర్పాటు చేశాడు. ఎంతో ఆనందంతో తన్మయత్వంతో గాంధీ ఆ ప్రదర్శన చూచినట్టు ప్యారీలాల్ తన రచనల్లో చెప్పాడు. రవీంద్రుడు గాంధీ ఇద్దరూ గాఢంగా దేశాన్ని ప్రేమించారు. అయితే వారు గృహ ప్రాంగణాలలోనికి ప్రపంచంలోని నలుమూలల నుంచి వెలుగును ఆహ్వానించారు. మహీతలమే గొప్ప స్వర్గంగా రూపొందాలని, మానవులందరూ సౌభ్రాతృత్వంతో సన్నిహితులు కావాలని ఆకాంక్షించారు. ప్రాక్ పశ్చిమ సంస్కృతులలోని మేలి గుణాలను వారు స్వేచ్ఛగా స్వీకరించారు. ఆత్మశక్తి ఎంత అమోఘమైనదో గాంధీ లోకానికి చూపాడు. ఆత్మ సౌందర్య గరిమను రవీంద్రుడు ప్రపంచానికి వెల్లడించాడు. వారి సందేశం ఒక దేశానికి, ఒక యుగానికి పరిమితం కాదు. వారు వెలిగించిన జ్ఞానదీపం ఈనాటి జిజ్ఞాసులకు ప్రపంచమంతా దారి చూపించేటటువంటి గొప్ప విశేషమైనటువంటి ప్రజ్ఞతో కూడుకున్నటువంటి దీపం. అందువలన ఈ ఇద్దరు విశ్వనరులు. థ్యాంక్ యూ.